గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నిన్న విడుదలైన కానిస్టేబుల్లో ఒక్కొక్క జిల్లాలో పోస్టులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఏ పోస్టులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అయితే ఈ పోస్టులు తెలుసుకునే ముందు మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అయితే మొట్టమొదటగా మనం వనపర్తి జిల్లాలో చూద్దామండి. అయితే ఈ వనపర్తి జిల్లాలో ఇప్పుడు కూడా పోస్టులు చాలా తక్కువగా ఉంటాయి. ఈసారి పోస్టులు కొంచెం బెటర్గా ఉండడం జరిగిందండి. అయితే వనపర్తి జిల్లాలో సివిల్ పోస్టులు 65 పోస్టులు, అదేవిధంగా ఏఆర్ పోస్టులు 10 పోస్టులు, ఫైర్ ఫైటర్స్ 14 పోస్టులు, వార్డర్గా మేల్ 2 పోస్టులు ఉండడం జరుగుతుంది. అయితే ఈ వాటర్ పోస్టులు అనేవి జోనల్ వైజ్గా ఉండడం జరుగుతుందండి. ముఖ్యంగా అయితే ఇవి సివిల్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్స్ అనేవి జిల్లాకు సంబంధించిన పోస్టులు అండి. వనపర్తి జిల్లా తర్వాత నారాయణపేట జిల్లా చూద్దామండి. నారాయణపేట జిల్లాలో సివిల్ పోస్టులు 64 పోస్టులు, అదేవిధంగా ఏఆర్ పోస్టులు 18 పోస్టులు, ఫైర్ ఫైటర్స్ 4 పోస్టులు, వార్డు 2 పోస్టులు ఉండడం జరిగింది. మొత్తం నారాయణపేట జిల్లాలో 88 పోస్టులు ఉండడం జరిగింది. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాల విషయానికి వస్తే సివిల్ పోస్టులు 203 పోస్టులు, ఏఆర్ పోస్టులు 25 పోస్టులు, ఫైర్ ఫైటర్స్ 8 పోస్టులు, వార్డర్గా 3 పోస్టులు ఉండడం జరిగింది. మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో 239 పోస్టులు అండి. నెక్స్ట్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా విషయానికి వస్తే సివిల్ పోస్టులు 87 పోస్టులు, ఏఆర్ పోస్టులు 40 పోస్టులు, ఫైర్ ఫైటర్స్ 9 పోస్టులు, వార్డర్గా 3 పోస్టులు ఉండడం జరుగుతుంది. మొత్తం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 139 పోస్టులు ఉండడం జరిగిందండి. అదేవిధంగా నెక్స్ట్ అయితే ఆదిలాబాద్ జిల్లాకు వస్తే ఈ జిల్లాలో ఎప్పుడు కూడా పోస్టులు కొంచెం ఎక్కువనే ఉంటాయండి. దీంట్లో సివిల్ పోస్టులు 130, ఏఆర్ కానిస్టేబుల్ 56 పోస్టులు, ఫైర్ ఫైటర్స్ 12 పోస్టులు, వార్డర్ 4 పోస్టులు, మొత్తం 202 పోస్టులు ఉండడం జరిగింది. నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల విషయానికి వస్తే సివిల్ పోస్టులు 48 పోస్టులు, ఏఆర్ పోస్టులు 61 పోస్టులు, అదేవిధంగా ఫైర్ ఫైటర్స్ అయితే 15 పోస్టులు ఉండడం జరిగింది. వార్డర్ అయితే 2 పోస్టులు. మొత్తం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 126 పోస్టులు ఉండడం జరిగిందండి. అదేవిధంగా నిర్మల్ జిల్లా విషయానికి వస్తే సివిల్ పోస్టులు 74 పోస్టులు, తర్వాత ఏఆర్ పోస్టులు 20 పోస్టులు, ఫైర్ ఫైటర్స్ 10 పోస్టులు, వార్డర్ 2 పోస్టులు, మొత్తం 106 పోస్టులు అండి. నెక్స్ట్ జగిత్యాల జిల్లానికి వస్తే సివిల్ 71 పోస్టులు, ఏఆర్ కానిస్టేబుల్ 24 పోస్టులు, ఫైర్ ఫైటర్ 9 పోస్టులు, వార్డర్ 2 పోస్టులు, మొత్తం 106 పోస్టులు అండి. అదేవిధంగా కామారెడ్డి డిస్టిక్ వస్తే సివిల్ 89, ఏఆర్ కానిస్టేబుల్ 14, ఫైర్ ఫైటర్స్ 8, వార్డర్ 2 పోస్టర్స్, టోటల్ 113. నెక్స్ట్ అదేవిధంగా కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే సివిల్ 0, ఏఆర్ 0, ఫైర్ ఫైటర్స్ 18, వార్డర్ 4 పోస్టులు, టోటల్ 22 పోస్టులు అండి. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే సివిల్ 56, ఏఆర్ 12, ఫైర్ ఫైటర్స్ 8, వార్డర్ 2, టోటల్ 78. సిద్దిపేట జిల్లా విషయానికి వస్తే దీంట్లో సివిల్ 0, ఏఆర్ 0, ఫైర్ ఫైటర్స్ 15, వార్డర్ 3 పోస్టులు, టోటల్ 18 పోస్ట్స్. నెక్స్ట్ మెదక్ జిల్లా విషయానికి వస్తే సివిల్ 65, ఏఆర్ 18, ఫైర్ ఫైటర్స్ 10, వార్డర్ 3 పోస్టులు, టోటల్ 96 అండి. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వస్తే సివిల్ 92, ఏఆర్ 32, ఫైర్ ఫైటర్స్ 14, వార్డర్ 3, టోటల్ 141 పోస్ట్. నెక్స్ట్ ఖమ్మం డిస్టిక్ విషయానికి వస్తే సివిల్ 0, ఏఆర్ 0, ఫైర్ ఫైటర్స్ 17, వార్డర్ 4, టోటల్ 21 పోస్టులు అండి. నెక్స్ట్ మహబూబాబాద్ డిస్టిక్ విషయానికి వస్తే సివిల్ 74, ఏఆర్ 21, ఫైర్ ఫైటర్స్ 9, వార్డర్ 2, టోటల్ 106. నెక్స్ట్ ములుగు జిల్లా విషయానికి వస్తే సివిల్ 38, ఏఆర్ 17, ఫైర్ ఫైటర్స్ 5, వార్డర్ 2, టోటల్ 62 అండి. నెక్స్ట్ వరంగల్ జిల్లా విషయానికి వస్తే సివిల్ 78, ఏఆర్ 22, ఫైర్ ఫైటర్స్ 12, వార్డర్ 3, టోటల్ 115 పోస్టులు అండి. నెక్స్ట్ హన్మకొండ జిల్లా విషయానికి వస్తే సివిల్ 0, ఏఆర్ 0 అండ్ ఫైర్ ఫైటర్స్ 16 పోస్ట్, వార్డర్ 3 పోస్ట్, టోటల్ 19 పోస్ట్ అండి. జనగాం జిల్లా విషయానికి వస్తే సివిల్ 61 అండ్ ఏఆర్ 14, ఫైర్ ఫైటర్స్ 8, వార్డర్ 2 పోస్ట్, టోటల్ 85 పోస్ట్ అండి.
నెక్స్ట్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ విషయానికి వస్తే సివిల్ 68, ఏఆర్ 16, ఫైర్ ఫైటర్స్ 10, వార్డర్ 3, టోటల్ 97 పోస్టులు అండి. నల్గొండ డిస్టిక్ విషయానికి వస్తే సివిల్ 94, ఏఆర్ 24, ఫైర్ ఫైటర్స్ 14, వార్డర్ 3, టోటల్ 137 అండి. నెక్స్ట్ సూర్యాపేట డిస్టిక్ వస్తే సివిల్ 82, ఏఆర్ 20, ఫైర్ ఫైటర్స్ 11, వార్డర్ 3, టోటల్ 116 అండి. నెక్స్ట్ హైదరాబాద్ డిస్టిక్ వస్తే ఈసారి సివిల్కి 0, ఏఆర్ 0, ఫైర్ ఫైటర్ 24, వార్డర్ 4 పోస్టులు, టోటల్ 28 పోస్టులు అండి. నెక్స్ట్ మెడ్చల్ మల్కాజ్గిరి విషయానికి వస్తే సివిల్ 0, ఏఆర్ 0, ఫైర్ ఫైటర్స్ 18, వార్డర్ 3 పోస్టులు, టోటల్ 24 పోస్టులు అండి, 21 అండి సారీ. నెక్స్ట్ రంగారెడ్డి డిస్టిక్ వస్తే సివిల్ 0, ఏఆర్ 0, ఫైర్ ఫైటర్స్ 20, వార్డర్ 4, టోటల్ 24 పోస్ట్ అండి. నెక్స్ట్ సంగారెడ్డి డిస్టిక్ విషయానికి వస్తే సివిల్ 76, ఏఆర్ 19, ఫైర్ ఫైటర్స్ 12, వార్డర్ 3, టోటల్ 110 పోస్టులు అండి. నెక్స్ట్ వికారాబాద్ డిస్టిక్ విషయానికి వస్తే సివిల్ 58, ఏఆర్ 15, ఫైర్ ఫైటర్స్ 8, వార్డర్ 2, టోటల్ 83 అండి. నెక్స్ట్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కిందికి అయితే సివిల్ అయితే 439 ఉన్నాయండి, ఏఆర్ అయితే 0. నెక్స్ట్ హైదరాబాద్ ఇదేనండి. నెక్స్ట్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కింద 596 పోస్టులు ఉన్నాయండి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ కింద సివిల్ అయితే 436 ఉన్నాయండి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కింద అయితే 225 పోస్టులు ఉన్నాయండి. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ అయితే 208 అండ్ 24 ఏఆర్ ఉన్నాయండి. రామగుండం పోలీస్ కమిషనరేట్ కింద 260 అండ్ 28 ఏఆర్ ఉన్నాయి, టోటల్ 288. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కింద సివిల్ 154, ఏఆర్ 20, టోటల్ 174 అండి. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కింద సివిల్ 137, ఏఆర్ 16, టోటల్ 153 పోస్టులు అండి. ఈ విధంగా తెలంగాణలో ఉన్న డిస్టిక్లో ఈ విధంగా పోస్టులు ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఒక్కొక్క కేటగిరీకి ఎన్ని పోస్టులు వస్తాయనేది క్లియర్గా చెప్తాను. ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండి. థ్యాంక్ యూ.